మనం అందరం టికెట్ టు ఫినాలే గెలిచిన ఆర్మీ పవన్ కళ్యాణ్ చూస్తున్నాం. కానీ కళ్యాణ్ కోసం తన హ్యాండ్ బాగా లేకపోయినా చివరి దాకా రుద్రమ్మ దేవిలాగా ప్రయత్నించిన తనూజ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. యుద్ధమే చేసింది తనూజ. ఈరోజు ఆర్మీ పవన్ కళ్యాణ్ కోసం ఓకేనా, తన హ్యాండ్ బాగా లేకపోయినా ఆల్మోస్ట్ కళ్యాణ్ ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళందరినీ నేను టార్గెట్ చేస్తానని రీతుకు కూడా బాల్ వేసింది. నెక్స్ట్ రౌండ్ మళ్ళీ రీతు వైపే ఆడింది. తనూజ ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూకి నేను కొడుతున్నా మామ సెల్యూట్. మీలో ఎంతమంది టికెట్ టు ఫినాలే కళ్యాణ్ కొట్టొచ్చు, కానీ తనూజకి మేము కూడా కొడతాం సెల్యూట్ అన్న వాళ్ళు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, కామెంట్లో తెలపండి. ఫస్ట్ నుంచి మొత్తం కట్ అండ్ క్లారిటీగా మనకి ఇక్కడ ఏదనిపించిందో అదే మాట్లాడుకుందాం. భరణి గారు అయితే నచ్చలేదు, రీతు కూడా నచ్చలేదు, సంజన గారు తోపు, అంతే. మొత్తం మాట్లాడుకుందాం ఓకేనా. స్టార్టింగ్లోనే భరణి రీతు వాళ్ళ ఇష్యూ మామ ఓకేనా. వాళ్ళ ఇష్యూలో తనూజది ఎలాంటి తప్పు లేదు, తనూజకి తప్పు అనిపించింది ఓకేనా. ఇంకో ట్రయాంగిల్ ఉంటుంది, అది ట్రయాంగిల్ కాదని తనకి తప్పు అనిపించింది కాబట్టి సంజన గారికి చెప్పింది ఇది ట్రయాంగిల్ కాదు ఓకేనా, ఇంకో ట్రయాంగిల్ ఉంటుందని. కానీ వెతికిన తర్వాత రీతుకి ఇంకో ట్రయాంగిల్ దొరికింది. కానీ రీతు చేసిన కుట్ర నాకు నచ్చలేదు. రింగ్ దాపెట్టడం అయితే చాలా అంటే చాలా పెద్ద తప్పు. భరణి గారు చేసిన తప్పు కూడా ఉంది కళ్యాణ్ విషయంలో, భరణి గారికి కూడా తాట తీసి వదిలేయాలి. కానీ ఈ సందర్భంలో రీతు అండ్ భరణి ఇష్యూలో మాత్రం భరణి గారి తప్పు లేదు, రీతుదే తప్పు రింగు దాపెట్టుకోవటం. ఎందుకంటే ఇంకో ట్రయాంగిల్ దొరికినప్పుడు ఓకేనా, ఆయన నీట్గా గేమ్ ఆడుకొని ఆయన రింగ్ వేసుకుంటాడు కదా ఓకేనా. విన్నర్ అని నువ్వే డిసైడ్ అవ్వకూడదు. ఇక్కడ సంజన గారిది తప్పు ఉందంటే తప్పు లేదు, నాకు ఇంకో సందర్భంలో అనిపించింది. ఎక్కడంటే భరణి గారి ఇష్యూలోని తనకి ఇంకో ట్రయాంగిల్ తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఓకేనా, ఆ ట్రయాంగిల్ కూడా సరిగా అయితే లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ సంజన గారు సంచాలక కరెక్ట్. ఇక్కడ తప్పు అంటూ చేసింది ఎవరంటే బిగ్ బాస్ టీమ్ ఓకేనా. అవి చెక్కిన వాళ్ళు చేసిన తప్పుకి వీళ్ళు లోపల చెక్కుకుంటున్నారు ఓకేనా. వాళ్ళు చేసిన తప్పుకి వీళ్ళు గొడవలు పడుతున్నట్టే ఉంది. సంజన గారి సంచాలక ఎలాంటి తప్పు లేదు, పాయింట్ రైజ్ చేయడంలో తనూజ తప్పు లేదు, కానీ రింగ్ దాపెట్టడంలో రీతు తప్పు అయితే ఉంది. రింగ్ అయితే దాపెట్టకూడదు ఓకేనా. భరణి గారు రింగ్ విషయంలో కోపట్టడం ఓకే, కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ మీద కోపట్టడం టూ వరస్ట్ ఓకేనా. ఎవరెవరు సంచాలకులుగా చేస్తే ఎవరెవరు గెలిచారో, ఎవరు షూలు చూపిస్తే ఎవరు గెలిచారో అనడం టూ వరస్ట్ ఓకేనా. కళ్యాణ్ నీట్గా నిస్వార్థంగా గేమ్ అయితే ఆడాడు. ఆ వీక్ నిజం మాట్లాడుకోవాలంటే డెమాన్కి కళ్యాణ్కి అసలు మాటలే లేవు. డెమాన్ ఎలా హెల్ప్ చేస్తాడు కళ్యాణ్కి, ఇదే ప్రశ్న నేను సూటిగా అందరినీ అడుగుతున్నాను. అదే డెమాన్ కూడా ఒప్పుకున్నాడు, అసలు ఆ వీక్ మన ఇద్దరికి మాటలు లేవు కదా, నేను ఎందుకు నీకు హెల్ప్ చేస్తాను, అసలు వాళ్ళిద్దరికి లేదు అసలు ఆ థాటే. అసలు డెమాన్కి కూడా మైండ్ పోయింది నేను ఎప్పుడు హెల్ప్ చేశాను నీకు అని. నిజంగా డెమాన్కి అయితే కళ్యాణ్ అయితే హెల్ప్ చేయలేదు ఓకేనా. కళ్యాణ్కి డెమాన్ హెల్ప్ చేయలేదు, ఇక్కడ కళ్యాణే కనిపెట్టాడు. ఇక్కడ భరణి గారు ఆయనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకోవాలి, కానీ ఇక్కడ వీళ్ళ టాపిక్ తీసుకొచ్చి డెమాన్ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరిని బ్యాట్ చేయాలని చూడటం, మళ్ళీ తనూజ చెప్పినట్టు తనూజని బ్యాట్ చేయాలని చూశారు ఇక్కడ భరణి గారు ఓకేనా. ఇంకా చెప్తే ఎవరికి చెప్తారు, తనూజకి అయితే బిగ్ బాస్ వాళ్ళు ఫుటేజ్ వేసి చూపించారు మామ. ఇక్కడ అందరూ అనుకునేది ఏంటి, తనూజకి తెలుసు, తనూజనే చెప్పింది భరణి గారికి అని అందరూ అనుకోవాలని అలా ప్రయత్నించారు ఓకే. ఇక్కడ తనూజను కూడా బ్యాట్ చేయాలని అయితే లిటరలీ చూశారు. అక్కడ కళ్యాణ్ కూడా ఒకనొక సందర్భంలో అర్థం చేసుకోలేదు తనూజని. అక్కడ తనూజ చాలా బాధపడింది, వెళ్ళింది. ఆ తర్వాత కళ్యాణ్ వెళ్ళి సారీ చెప్పాడు, అంతా ఓకే. ఇక్కడ బిగ్ బాస్ వేసిన కుట్రలో వీళ్ళు బలయ్యారు. భరణి గారు ఆ టాపిక్ తీయడం చాలా అంటే చాలా రాంగ్ ఓకే. నాకైతే భరణి గారు ఆ సందర్భంలో అయితే అస్సలు నచ్చలేదు, నాకు నచ్చలేదు కాబట్టి నచ్చలేదనే చెప్తున్నాను. ఆ తర్వాత వెళ్ళిన గేమ్లో ఓకేనా, ఇమాన్యుల్, రీతు అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఆడిన గేమ్లో తనూజ చెప్పింది కళ్యాణ్ ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని నేను టార్గెట్ చేస్తానని చెప్పేసింది ఓకేనా. అక్కడ రీతు ఉందా ఎవరా ఉన్నారని అనేది అనవసరం. తనూజ ఫస్ట్ తను ఇచ్చిన మాట మీద నిలబడింది, కళ్యాణ్ ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళని కూడా వేస్తాను. ఇక్కడ డెమాన్ ఆడిన గేమ్ కరెక్టే మామ, అందరూ డెమాన్ది తప్పు అంటున్నారు, కానీ ఇక్కడ హయ్యెస్ట్ ఉంది ఎవరు, కళ్యాణ్ది. డెమాన్ కళ్యాణ్ది కొడితేనే కదా రీతు విన్ అయ్యేది. ఆ చిన్న పాయింట్ రీతుకు అర్థం కాకుండా డెమాన్ ఎందుకు కళ్యాణ్ని కొడుతున్నావు వేరే వాళ్ళు లేరా అంటుంది. వేరే వాళ్ళని కొట్టినా కానీ అక్కడ కళ్యాణ్ హైయెస్ట్ ఉన్నప్పుడు కళ్యాణ్ విన్ అవుతాడు కదా ఓకేనా. తనూజ నచ్చింది మామ నాకు ఈ సందర్భంలో అయితే, తను ఇచ్చిన మాట మీద నిలబడింది. ఆ తర్వాత ఇక్కడ ఓడిపోయారు చూసావా, ఎవరు రీతు ఓడిపోయింది, తక్కువ పాయింట్స్ వచ్చేసి. నెక్స్ట్ రౌండ్లో ఇమాన్యుల్ అండ్ రీతు వాళ్ళిద్దరు గేమ్ ఆడతారు. ఆ గేమ్లో తనూజ నిజంగా రీతు వైపు అడ్డంగా నిలబడిపోయింది ఓకేనా. ఫస్ట్ రౌండ్లో రీతుకి హెల్ప్ చేయలేదు అన్నారు కదా, ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ కోసం నిలబడింది, కళ్యాణ్కి ఇచ్చిన మాట కోసం నిలబడింది. తనూజ మాట ఇచ్చిందంటే వెనక్కి తగ్గదు అనేదాన్ని ఇక్కడ మళ్ళీ నిరూపించుకుంది. కళ్యాణ్ కోసం నిలబడిన విధానం అయితేనేమి, ఇక్కడ రీతు కోసం నిలబడ్డ విధానం అయితేనేమి, తన ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూ అయితేనేమి, తన చెయ్యి బాగలేదు, హ్యాండ్ బాగలేదు, షివరింగ్ వస్తుంది, కానీ చివరి దాకా
దాకా వాళ్ళిద్దరి కోసం ప్రయత్నిస్తూనే ఉంది. వాళ్ళిద్దరినైతే గెలిపించింది తనూజ అని నాకు అనిపించింది. టికెట్ టు ఫైనల్ రేస్లోకి కళ్యాణ్ వెళ్ళినా కానీ, రీతు వెళ్ళినా కానీ తనూజ కదరా ఆని ముత్యం అని నాకు అనిపించింది. వాళ్ళిద్దరి కోసం ప్రాణం పెట్టి ఆడిందిరా తనూజ. ఓకేనా, ఈ రోజంతా నాకు కళ్యాణ్ నచ్చొచ్చు, మీకు నాకు కళ్యాణ్ నచ్చాడు, ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చాడు, కానీ తనూజ వాళ్ళిద్దరి కోసం నిలబడ్డ విధానం చూసారా? ఎవరైతే తనూజ ఫిజికల్ టాస్క్లో వీక్ 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 అంటున్నారో వాళ్ళందరికీ గట్టిగా ఇచ్చి పడేసింది కదరా. తన కోసం ఆడకపోయినా తన ఫ్రెండ్స్ కోసం నిలబడింది కదరా తనూజ. ఇలాగే తనూజ ఉండాలి, కప్పుకు దగ్గర అవుతుంది తనూజ. నాకు లిటరలీ హార్ట్ఫుల్గా అనిపిస్తుంది మామ. ఇలా నిస్వార్థంగా గేమ్ ఆడింది తనూజ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం. ఓకేనా, ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్కి హెల్ప్ చేయడమైనా, నెక్స్ట్ రౌండ్లో రీతుకి ఎవరు హెల్ప్ చేయడానికి లేరు, ఇంకా డెమోన్ ఒక్కడే ఉన్నాడు. రీతు కోసం నేను ఆడతాను వెళ్ళింది, తన హ్యాండ్ బాగలేదు, గేమ్ అయిపోయిన తర్వాత తన హ్యాండ్ షివరింగ్ వచ్చేస్తుంది, ఇలా పట్టుకుంటుంది పాపం, ఆల్మోస్ట్ ఆయింట్మెంట్ రాసుకుంది. అసలు తనూజ లిటరలీ టూ గుడ్ అనిపించింది మామ. ఆ తర్వాత ఆ గేమ్లో ఓకేనా ఇమాన్యుయల్కి త్రూ అయితే వేసింది తనూజ, నీట్గా ఇమాన్యుయల్ అన్నీ పడేసింది తనూజ అని. ఆల్మోస్ట్ ఇక్కడ కళ్యాణ్ బాధపడుతున్నాడు, ఎందుకంటే ఇమాన్యుయల్ వైపు ఆడాడు కదా కళ్యాణ్, ఇమాన్యుయల్ గెలిపించలేదని కళ్యాణ్ బాధపడుతున్నాడు. కళ్యాణ్ చిన్న పిల్లాడు మనస్తత్వం మామ, మంచివాడు. ఓకేనా, తనకి ఎవరైనా క్లోజ్గా ఉంటే వాళ్ళు బాధపడుతుంటే చూసి తట్టుకోలేడు. మొన్న తనూజ బాధపడినప్పుడు అలాగే ఉన్నాడు, ఈరోజు ఇమాన్యుయల్ బాధపడ్డప్పుడు ఇలాగే ఉన్నాడు. ఇక్కడ ఇమాన్యుయల్ అండ్ సంజన వాళ్ళిద్దరు టాపిక్ కూడా మాట్లాడుకోవాలి మామ. ఇక్కడ ఇమాన్యుయల్ ఎలాంటి తప్పు లేదు, ఆ రోజు పాట పాడమన్నారు, అమ్మ నీ పాలే విషమవుతీ అమ్మ అనే పాట పాడాడే, కానీ కావాలని సంజన గారిని బ్యాట్ చేయాలని చూడలేదు. సంజన గారు కూడా ఇప్పటిదాకా ఇంతవరకు ఇమాన్యుయల్ని ఒక్కసారి కూడా ఎక్కడ బ్యాట్ చేయాలని చూడలేదు. ఆమె కూడా నిస్వార్థంగా ఇమాన్యుయల్ గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడుతున్నా కానీ ఆమె ఇంతవరకు ఒక్కరి దగ్గర కూడా ఇమాన్యుయల్ గురించి బ్యాడ్గా అన్న ఒక్క క్లిప్ నాకు చూపించండి. సంజన గారు కూడా నిస్వార్థంగానే ఉన్నారు. వాళ్ళిద్దరు మదర్ అండ్ సన్ బాండింగ్లో వాళ్ళిద్దరు ఇంతవరకు నిస్వార్థంగానే ఉన్నారు. ఇద్దరిలో ఎలాంటి తప్పు లేదు, ఇద్దరు నీతిగా నిజాయితీగానే ఉన్నారు. లాస్ట్ రౌండ్ మామ జయం నిశ్చయమురా. ఓకేనా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు మామ. కళ్యాణ్ గురించి ఒక్క నిమిషం మాట్లాడుకోవాలి మామ. అని ముత్యం కదరా మామ, తను చేసిన తప్పులు ఉండొచ్చు, రైట్లు ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ ఇప్పటికే కళ్యాణ్ విన్నర్ మామ. ఓకేనా, ఆల్మోస్ట్ విన్నర్, ఫస్ట్ ఫైనలిస్ట్ ఆర్మీ పవన్ కళ్యాణ్. ఓకేనా, ఎంత కష్టపడి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, దట్ ఈస్ ద సోల్జర్ అని నాకు అనిపించిందిరా నాయన. ఎవరు ఎన్నైనా అనుకోండి, నాకు పొగడాలనిపించినప్పుడు పొగుడుతాను అంతే. మనసులో నుంచి వచ్చే మాటలు ఇవన్నీ, నోటిలో నుంచి వచ్చాయి కాదు, మనసులో నుంచి వచ్చే మాటలు ఇవన్నీ. తను నీట్గా అసలు రీతు అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు గేమ్లో కూడా పులిలా ఆడాడు. అసలు ఆ బస్తాలు అయితే ఇసిరేస్తుంటాయి, నాకైతే గూస్ బంప్స్ అనిపించినాయి. అందులో నుంచి దూరి వచ్చేస్తాడు ఫస్ట్. ఆల్మోస్ట్ మా రీతు చాలాసేపటికి వచ్చేసింది, కానీ కళ్యాణ్ ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ చేశాడు. కళ్యాణ్ ఫినిష్ చేసిన చాలాసేపటి తర్వాత రీతు ఫినిష్ చేసింది. ఒకే మాట చెప్పాలనుకున్నాను, రీతు ఆట కోసం ప్రాణం పెట్టద్దు నేను కాదను, కానీ ఈరోజు కొంచెం కన్నింగ్గా ఆ రింగ్ దాపెట్టుకోవడం కన్నింగ్ అనిపించింది. కానీ రీతు కూడా ఆడపులే, ఆట కోసం ప్రాణం పెట్టద్ది. కానీ కళ్యాణ్ సింహంలాగా ఆడాడు కదరా నాయన. ఎంత చెప్పినా కళ్యాణ్ గురించి తక్కువే, కానీ కళ్యాణ్ కోసం నిలబడ్డ తనూజ గురించి చెప్పినా తక్కువే. అసలు ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకైతే గూస్ బంప్స్ అనిపించింది. ఇలాంటి ఎపిసోడ్ ఇన్ని రోజులు ఎందుకు పడలేదురా. కళ్యాణ్ అండ్ తనూజ ఇద్దరు కదరా నిజమైన స్నేహితులు, నిజమైన బంధుమిత్రులు అంటే వేరుగా అనుకోగలను మామ. నిజమైన అంటే వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు, సహాయం కోసం వచ్చినప్పుడు ఇద్దరు ఒకరి కోసం ఒకరు నిలబడతారు చూసావా, అదిరా ఫ్రెండ్షిప్ అని నాకు అనిపించింది. ఈరోజు డెమాన్ అండ్ రీతు వాళ్ళిద్దరూ బాధపడటం కూడా ఓకే గుడ్. ఓకే, డెమాన్ అయితే రీతు కోసం ప్రతిసారి నిలబడతాడు, అది గుడ్. కానీ భరణి గారు మామ కళ్యాణ్ మీద అరవటమే టూ వరస్ట్ అనిపించింది నాకు. ఓకేనా, ఆయనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకోవాలి, కానీ ఇక్కడ కళ్యాణ్ ఎప్పటి టాపిక్ ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ప్రతిసారి సంచాలకు చెప్తే సైలెంట్గా వెళ్తున్నా అన్నారు. ఎవరు వెళ్ళమన్నారు భరణి గారిని సైలెంట్గా? తప్పు అనిపించినప్పుడు నీతిగా నిజాయితీగా వాళ్ళ ముఖం మీదే మాట్లాడొచ్చు కదా భరణి గారు. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడటం అయితే భరణి గారే నాకు రాంగ్ అనిపించారు. నిజం చెప్పండి, మీలో ఎంతమంది తనూజ అండ్ కళ్యాణ్ ఇలాగే వాళ్ళ బాండింగ్ బాగుండాలి. సూపర్గా ఉంది. తనూజ కళ్యాణ్ కోసం నిలబడిపోయింది. ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ అయినా కానీ రుద్రమ్మదేవిలా నిలబడింది కళ్యాణ్ కోసం అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, కింద కామెంట్లో తెలపండి. కుదిరితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మనకి ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాం. ఎవరు ఏదనుకున్నా, వాళ్ళకి ఎంతమంది పిఆర్లు ఉన్నా సిఆర్లు ఉన్నా కానీ భయపడేదే లేదు, తగ్గేదే లేదు. ఎందుకంటే నిస్వార్థంగా నిజాయితీగా ఉంటాయి మన రివ్యూస్, అంతే.